Here is the non-spoiler review of the film. సూత్రవాక్యం తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ యాక్టెడ్ బై సెయింట్ టైమ్స్ అకౌంట్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఈ మూవీ 11th జూలై మొన్న మంత్ మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా ఈటీవీ విన్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెట్ఫ్లిక్స్లో వచ్చేసి హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా వచ్చేసి స్థనార్థపురి శ్రీకుట్టన్ కోర్టు కచేరీ, సూర్యాపేట జంక్షన్, అంధేరా వెబ్ సిరీస్, వార్ 2 మూవీ రివ్యూ, కూలీ మూవీ రివ్యూ, కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ, వెజ్జిన్ బాయ్స్, గ్యాంబ్లర్స్, సారే జహాన్ సే అచ్చా అనే వెబ్ సిరీస్ రివ్యూ ఇచ్చాను. చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ప్రేమ కథ అనే మూవీ కూడా చూసాను, ఆ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తాను. చెక్ చేస్తుండండి నా ఛానల్లో. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తాను అనిపిస్తే సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వెళ్ళిపోతే, ఒక చోట ఒక బావిలో ఒక శవం కనపడుతుంది. ఆ శవాన్ని ఒక పోలీస్ ఆఫీసర్ అలా ఎవరు చంపారని కిల్లర్ని ఎలా పట్టుకున్నాడు అనేది ఒక పక్క పాఠాలు కూడా చెప్తుంటాడు టీచరు. ఆ కథ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, నాకైతే లాస్ట్ 45 minutes to 50 minutes మాత్రమే నచ్చింది. మిగతా అదంతా నాకు ఏమీ నచ్చలేదు. ఇంకా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రేటింగ్ విషయానికి వెళ్తాను. రేటింగ్ ఇస్తాను లాస్ట్లో. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్దాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి లాస్ట్ 45 minutes to 50 minutes చాలా బాగుంది. ప్లస్ ఒక పాయింట్ బాగుంది ఇందులో, కిల్లర్ ఎవరు అనేది మనకు స్టోరీ లేట్గా మొదలైన 40 minutes కంప్లీట్ అయిన తర్వాత మొదలైనా కూడా కిల్లర్ ఎవరనేది చూపించేస్తారు ఇంటర్వెల్కి దగ్గరలోకి వస్తున్నప్పుడు. కానీ ఆ కిల్లర్ని ఎలా కనిపెట్టాడు అనేది సెకండ్ హాఫ్ మీద తీసుకెళ్తారు. కానీ ఆ ఎగ్జిక్యూషన్ మాత్రం అంత గొప్పగా అనిపించలేదు నాకు. లాస్ట్ 45 minutes 50 minutes ఇంట్రెస్టింగ్ అనిపించింది. మ్యూజిక్ బాగుంది, సెయింట్ టైమ్ చాకో గారు యాక్టింగ్ బాగుంది, దాంతోపాటు మిగతా వాళ్ళ యాక్టింగ్ కూడా బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది, మధ్యలో కొన్ని డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి చాలా ఇలా స్లోగా ఉంటుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది కొద్దిగా, కానీ మెయిన్ పాయింట్ ఉండదు. మెయిన్ పాయింట్కి వచ్చిన తర్వాత మరీ దారుణంగా అయిపోయిందని అనిపిస్తుంది. మెయిన్ పాయింట్కు రాకముందే కొద్దిగా బెటర్ ఏమో అనేటట్టుగా ఉంటుంది సెకండ్ హాఫ్. ఆ ఇన్వెస్టిగేషన్ అంత గొప్పగా అనిపించలేదు. ఒక లాస్ట్ 45 minutes 50 minutes కొద్దిగా బెటర్ అనిపించింది. మరీ ముఖ్యంగా వచ్చేసి క్లైమాక్స్ 25 minutes మాత్రం నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే క్యూరియాసిటీని బాగా బిల్డ్ చేసింది. ఇంకా ఆ క్యూరియాసిటీని మరీ ఎక్కువగా బిల్డ్ చేయడానికి కూడా ముఖ్యమైన కారణం వచ్చేసి మ్యూజిక్ అని చెప్పొచ్చు. ప్లస్ సీన్స్ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి లాస్ట్ 45 minutes 50 minutes మధ్యలో. ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ మిగతాది ఏం బాగాలేదు ఇందాక చెప్పేసి నీకు అంతేనండి. ఓన్లీ ఫర్ 45 minutes అండ్ 50 minutes దృష్టిలో ఉంచుకుని నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 out of 5 ఇస్తాను అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసుకుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై.